వీక్షకులకు స్వాగతం. నమస్కారం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలని 550 కిలోమీటర్ల సుమారు పారించి రాష్ట్ర సరిహద్దు కుప్పం నియోజకవర్గం చిట్ట చివరి భూమికి నీరిచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు. నాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసి మంది మార్బలంతో భగీరథుడు అని పిలిపించుకున్న రాజశేఖర రెడ్డి ఒక ఎత్తు అయితే, నేడు మాటలు కాదు చేతల ముఖ్యమని కృష్ణా జలాలని 550 కిలోమీటర్లు పారించి నా రాయలసీమలో ప్రతి ఎకరా నీటితో తడిసి రైతుల పంటలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని అపర భగీరథుడు అంటారు అని ప్రజల్లో జరుగుతున్న చర్చ. దీని మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటారా, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారా? భగీరథ ప్రయత్నం ఏంటంటే అదొక పెద్ద భీష్మ ప్రతిజ్ఞ లాంటిదను. ఏది ఇప్పుడు మనం చేసినటువంటి ప్రయత్నంలో చిత్తశుద్ధి, ప్రజోపయోగం వీటన్నిటినీ బట్టి వాడుతుంటాం. అది అవినీతి కుంభకోణాలు, లేకపోతే ధనయజ్ఞం, జలయజ్ఞం, ఇట్లా మొబిలైజేషన్ అడ్వాన్సులు, 60,000 కోట్ల స్కామ్. అది అతన్ని భగీరథుడు అని రాజశేఖర రెడ్డిని ఎలా అంటారు, ఏ విధంగా అంటారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏంటి మరి, ఆయన హంద్రీనీవా సుజల స్రవంతికి 3,800 కోట్లు. 9 ఏళ్ళు ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా కానీ, ఆ తర్వాత విభజిత రాష్ట్రం 5 ఏళ్లలో కానీ, అక్కడ ముచ్చుమర్రి అని అది జీవనాడి. ఏది పోలవరం అనేది వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్ ఎలాగో, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది రాయలసీమకి అది అసలు ప్రాణనాడి. దాన్ని కంప్లీట్ చేశారు. అది మనం ఇప్పుడు నిన్న మనం గాలేరు నగరి సుజల స్రవంతి, దానికి 1000 కోట్లు ఇచ్చారు. ఫేజ్ 1 ఫేజ్ 2 చేసిన అయ్యానా సార్ 2 ప్రాజెక్టులు? గాలేరు హంద్రీనీవా సుజల స్రవంతి. ఈ పథకాలన్నీ కూడా ఎన్టీఆర్ మానస పుత్రికలు. ఎన్టీ రామారావు ఆయన రాయలసీమ దత్తపుత్రుడిగా భావించేవాళ్ళు. ఆయన పుట్టింది కేవలం ఇక్కడ గుడివాడ, ఇక్కడ అన్నప్పటికీ నిమ్మకూరు అయినా కూడా ఆయన అక్కడ ప్రజలు అసలు ఆదరించారు. ఇప్పటికీ ఆ కుటుంబాన్ని హిందూపురం కాదు, అది నందమూరిపురం అయిపోయింది. ఇప్పుడు రాయలసీమ ఆ క్షుద్బాధ అది కరువు సీమగా ఎలా మారింది, ఎడారీకరణ ఎలా జరుగుతోంది. అనంతపురం జిల్లాలో నీళ్లు లేక మొత్తం డెజర్ట్ అయిపోతారు. అలాంటి పరిస్థితుల్లో మరి దానికి అప్పట్లో రామారావుకి ఒక ఆయన అడ్వైజర్గా ఉండేవాళ్ళు, శ్రీరామకృష్ణయ్య అని చెప్పి, నీటిపారుదల రంగ నిపుణులు. ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికలు తెలుగు గంగ మరి పథకం. ఆ రోజు ఎంజి రామచంద్రన్ తమిళనాడు సీఎంగా, ఏపీ సీఎంగా ఎన్టీ రామారావు, ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ. అప్పుడేమని ప్లాన్ ఇచ్చారు, అసలు మామూలు పైపుల్లో గుండా తీసుకెళ్దాం అనుకున్నారు. భూగర్భంలో పైపుల్లో గుండా తీసుకెళ్లి చెన్నై దాహార్తి తీరిస్తే నా సీమ ప్రజలకు ఏమిటి లాభం అంటూ ఓపెన్ కెనాల్ తెలుగు గంగ పథకం. ఆ విధంగా ఎన్టీఆర్ ఇవాళ అసలు అది నిజంగానే మరి రాయలసీమకి ఎంత ఉపయోగపడిందో మనం చూసి, అది హంద్రీనీవా లేకపోతే ఈ గాలేరు నగరి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ పేర్లన్నీ పెట్టింది ఆయనే. ఎవరు? ఎన్టీ రామారావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న ఏం చేశాడు, ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఒక పెద్ద సెట్టింగ్ వేశాడు. సెట్టింగ్ వేసి ఏం చేశాడు, ఒక 25-30 ట్యాంకర్లు తెప్పి ఆ ట్యాంకర్లతో నీళ్లు పోసాడు. ఒక గేట్లు ఏవో తీసుకొచ్చి గేట్లు బిగించారు, అద్దె గేట్లు. అప్పటినే వదిలారు. జగన్ అప్పటినే వెళ్ళిపోయాడు. గేట్లు ఎత్తాడు, జగన్ వెళ్ళిపోయాడు, గేట్లు తీసుకెళ్ళిపోయారు. ఆ వదిలిన 25 ట్యాంకర్ల నీళ్లు కూడా కొద్ది దూరం పాకి భూమిలో ఇంకిపోయాయి. అంటే కేవలం ఆ ఫోజులు ఇవ్వటం కోసం, ఆ ఫోటోల కోసం తనేదో చేసినట్టుగా. ఈరోజు మరి చూడండి, హంద్రీనీవా సుజల స్రవంతి నీళ్లల్లో ఇవాళ రైతులంతా దిగి వాటికి పూలు చల్లుతున్నారు, పసుపు కుంకుమ వేస్తున్నారు. ఇవాళ కుప్పానికి కూడా నీళ్లు అందించారంటే ఒక లక్ష్య శుద్ధి. చంద్రబాబు నాయుడు రేపు పొద్దున 30వ తారీఖు లాంఛనంగా దాన్ని మరి ప్రారంభిస్తారు. ఇప్పుడు అసలు ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్గా హంద్రీనీవా సుజల స్రవంతి. దగ్గర 4 జిల్లాలు, రాయలసీమ, అటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, తొలి దశ, రెండవ దశ. మీరు చెప్పారు 550 కిలోమీటర్ల అతిపెద్ద పొడవైన కాలువ. మరి కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళగలిగారంటే ఇవాళ అసలు మొత్తం రాయలసీమ అనేది అది ఖండగల నేల. అటు ఎర్ర నేలలు, ఇటు నల్లరేగడి నేలలు, అన్ని రకాల సాయిల్స్ అక్కడ ఉన్నాయి. నీళ్లు కనుక వస్తే నీకు అక్కడ అసలు రత్నాలు పండుతాయి, బంగారం పండుద్ది అన్నమాట. ఇప్పుడు మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతంగా లింగాల మండలం.
పులివెందుల నియోజకవర్గం ఇవాళ బనానా హబ్గా, అరటి ఎక్స్పోర్ట్ అనమాట. ఏంటి, అటు దానిమ్మ, ఇటు చీని, అన్ని రకాల పండ్ల తోటలు ఇవాళ అక్కడ మామిడి, హార్టికల్చర్ హబ్గా రాయలసీమ. అక్కడ పల్ప్ ఇండస్ట్రీస్ కూడా మీకు తెలుసు, చిత్తూరు దీంట్లో. అంటే ఒకటి, ఆ భూములకు గనక నీళ్ళు ఇస్తే మిరకిల్స్, అద్భుతాలు వాళ్ళు మరి సృష్టిస్తారు అక్కడ రైతులు అనమాట. ఇవాళ హంద్రీనీవా, సుజల స్రవంతి మరి దగ్గర దగ్గర అది 90% కంప్లీట్ అయిపోయిన దీంట్లో మనం 6 లక్షల ఎకరాలకు అది సాగునీరు అనమాట. దగ్గర దగ్గర ఒక 6 జలాశయాలు, రిజర్వాయర్లు అనమాట. ఏది, వెలిగల్లు రిజర్వాయర్ కానీ, గొల్లపల్లి రిజర్వాయర్, చెర్లోపల్లి, లేకపోతే మారాల, శ్రీనివాసపురం రిజర్వాయర్ కడపలో, అడవిపల్లి రిజర్వాయర్ ఇది చిత్తూరులో అనమాట. మొత్తం అసలు అక్కడ తీసుకున్నట్లయితే మనం శ్రీశైలం, మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఏంటిది, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆ నీటిని తీసుకువెళ్ళ, నాగార్జున సాగర్ రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్. ఆ తర్వాత ఇప్పుడు ఈ గోదావరి జిల్లాలని కృష్ణాకి కలపాలి, రివర్ లింకేజ్, నదుల అనుసంధానం చేయాలి అనేది వాజ్పేయి ప్రధానిగా అప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ పెట్టారు. ఏది, చంద్రబాబు మరి వీళ్ళందరూ, సురేష్ ప్రభు ఇచ్చిన సిఫారసుల మేరకు మనం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మొదటి లింకేజ్ అది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టిసీమని దండగన్నాడు, అదొక అవినీతి కుంభకోణం అన్నాడు. దానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే 1340 కోట్లు, దీనికి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్. కానీ గోదావరి జలాలు కృష్ణాకి ఇవ్వడం ద్వారా జూన్లోనే పంటలు వేసుకున్నారు. కృష్ణా డెల్టా చరిత్రలో 150 ఏళ్ల చరిత్రలో జూన్లో పంటలు పడింది పట్టిసీమతో. 2 పంటలు పుష్కలంగా పండించుకోవడంతో పాటు చేపల చెరువులు, రొయ్యలు కూడా చాలా మంచి దిగుబడి ఇస్తున్నారు ఆ సమయంలో. అంటే జూన్లో మీరు గనక చాలకి నీళ్ళు ఇస్తే 3 నెలల్లో పంట చేతికి వస్తే తుఫాన్ బారి నుంచి రైతు తన పంటను కాపాడుకోగలడు. నవంబర్లో మనకి తుఫాన్లు, మనకి అక్కడ ఏది కృష్ణా గుంటూరు జిల్లాలు కేజీ బేసినంత కొట్టుది అనమాట. తుఫాన్ వచ్చే లోపు పంట ఇంటికి చేరాలి, రైతు అమ్ముకోవాలి. అది సాధ్యమైంది కేవలం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. పెట్టిందెంత, 1340 కోట్లు. దానివల్ల వచ్చిందెంత, 3 ఏళ్లలో 30,000 కోట్లు వచ్చింది. ఎక్కడ 1300 కోట్లు, ఎక్కడ 30,000 కోట్ల దిగుబడి. అంటే ఒకటి, ఇప్పుడు బనకచెర్ల పోలవరం తీసుకున్నారు, రివర్ లింకేజ్, దానికి అడ్డుపడాలని చూస్తున్నారు. అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి కమలపక్షం, ఏది, ఇవన్నీ కూడా సయామి ట్విన్స్ అంటారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్, అక్కడ బీఆర్ఎస్. ఆ కేటీఆర్ అక్కడ ఆయన చేస్తున్న విమర్శలు, హరీష్ రావు అంటున్న మాటలు. అదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి మీరు ఆమోదం చెప్పారు. కేసీఆర్ సంతకం పెట్టాడు, రేవంత్ రెడ్డి మొన్న ఆ సంతకం బయట పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు అడ్డం కొడుతున్నారు. ఇప్పుడు 13 పేజీలు నువ్వు ఇచ్చిన అఫిడవిట్లో నువ్వు సంతకం పెట్టావా లేదా ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆమోదించినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ ఎలా మరి బనకచెర్ల పోలవరాన్ని అడ్డుకోవాలని చూస్తారు? ఇప్పుడు ఇది ఒక 80,000 కోట్ల ఖర్చు అవుతుంది. పోలవరం బనకచెర్ల అనుసంధానం అయితే రాయలసీమ కరువు తీరిపోతుంది అనమాట. అంటే హంద్రీనివాతో రాయలసీమలో ఉన్న డ్రై ఏరియా అంతా సస్యశ్యామలు అవుతూ ఉంటే, పోలవరం బనకచెర్ల రాయలసీమ 4 జిల్లాలు ప్రతి నెల ప్రతి సెంటు తడిసి ఆ రైతులకి ఏదంటే తాగునీరు, సాగునీరుకి పుష్కలంగా నీరు వస్తుందంటారు. ఒక రాయలసీమే కాదు, ప్రకాశం, తర్వాత ఈ పల్నాడు, గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతం, ఇవాళ పల్నాడు కూడా రాయలసీమలానే ఉంటుంది. ఫ్యాక్షన్ ఉంటుంది, ఈ పొలాలు వీళ్ళు పెట్టుకోవటమే, మగాళ్ళేమో నరుక్కోవటం, ఆడాళ్ళేమో పొలం పనులు చేసుకోవటం, ఇది మామూలే. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పోలవరం బనకచెర్ల కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు అడ్డుకోవటం, గత 10 ఏళ్లలో 14,538 టీఎంసీలు వృధాగా పోయినాయి అంటేనే. అంటే ప్రతి సంవత్సరం 2,000-3,000 టీఎంసీలు గోదావరి నుంచి సముద్రంలో వృధాగా పోతుంటే దిగువ రాష్ట్రంగా వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంది. లోయర్ రైపేరియన్ స్టేట్గా ఇవాళ ఏంటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఎగువనుందా, దిగువనుందా? మీరు కట్టుకున్నారు, కాళేశ్వరం కట్టుకున్నారు కదా, అదే అది కూలేశ్వరం అయింది. ఇప్పుడు కాళేశ్వరం 1,00,000 కోట్లండి. మీకు కాళేశ్వరం 1,00,000 కోట్లు ఎట్లాగో అలాంటి ప్రాజెక్ట్ ఇది. ఏది, పోలవరం బనకచెర్ల. దానికన్నా ఇంకా 20,000 కోట్లు తక్కువ అనుకుంటా, 80,000 కోట్లు ఏమో ఉంది దీనికి. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు మీకు కేంద్రం ఎలా అయితే మరి ఇప్పించిందో, ఒక 6 సంస్థల ద్వారా దానికి ఇప్పించారు. సేమ్ కేంద్రం ఇవాళ పోలవరం బనకచెర్ల చేయడానికి సుముఖంగా ఉన్నప్పుడు రాజకీయాల కోసం వీళ్ళు అడ్డుపడటం క్షమార్హం కాదనమాట.
మీరు రైతు కోణంలో చూడాలి తప్ప దీన్ని రాజకీయంగా చూస్తానంటే ఇప్పుడు అది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎంత 300 టీఎంసీలు. ఆ రోజు జగన్ 300 టీఎంసీలు వాడుకుంటానన్నాడు. 100 రోజుల్లో మరి 300 టీఎంసీలు తీసుకుంటానన్న జగన్కి ఏమో సంతకం పెడతారు. అంటే ఆ రోజు జరిగిన చర్చ ఏంటంటే సార్ వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రాజెక్ట్ని తెలంగాణ నుంచి తీసుకెళ్ళి నాగార్జునసాగర్లో ఎత్తిపోసి అక్కడి నుంచి అటు వాడుకోవటం, వీళ్ళు వాడుకోవటం, ఆ ఖర్చు అంతా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరించాలి. అది ఇద్దరి మధ్యలో ఒప్పందం. దానికి ఒప్పుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. దానికి ఒప్పుకోవటం కాదు, దాని గురించి అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశాడు. మ్యాగ్నానమీ అన్నాడు. అది కేసీఆర్ మ్యాగ్నానమీ ఏంటి? ఆయన ఉదారవాది, మన నీళ్ళని ఆయన భూభాగం మీద నడపడానికి ఒప్పుకున్నాడు అంటాడు. అంటే వీళ్ళు వాడుకుంటామన్న సంగతి మాత్రం బయట పెట్టలే అక్కడ. ఇప్పుడు ఆయన మ్యాగ్నానమీ కాదు, నీ యొక్క తిక్కలతనం, నీ యొక్క అవగాహన లేమి, నీ అజ్ఞానం ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు నీ డబ్బులతో నీ నీళ్ళని ఆళ్ళ భూభాగం మీద నడపడం ఏంటి? అందుకని ఆయన ఒప్పుకున్నాడు. ఆయనే చెప్పాడు. ఆయన అసెంబ్లీలో ఆయన ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశాడు. ఎవరు? కేసీఆర్. నేను జగన్కి చెప్పాను, పోలవరం 1 అడుగు తగ్గించుకోమన్నాను, 1 అడుగేం కర్మ 2 అడుగులు తగ్గించుకుంటానన్నాడు అని ఎవరు? కేసీఆర్ మాట్లాడాడు అక్కడ అసెంబ్లీలో. అక్కడ కేసీఆర్ జగన్ ఏది ఆక్విడ్ ప్రోకో, మీ రాజకీయ లాభాల కోసం, మీరు శాశ్వతంగా అధికారం ఉండటం కోసం ఇక్కడ రైతుల యొక్క ప్రయోజనాలను గండి కొట్టారు. ఎన్నికలకు ముందు మీరు ఒక డ్రామా చూశారు కదా. ఎన్నికలకు ముందు జగన్ ఏం చేశాడు? అక్కడ కేసీఆర్ని గెలిపించడం కోసం నాగార్జునసాగర్ మీదకు పోలీసులు పంపాడు, జరిపించాడు అక్కడ. అంటే ఏంటి? నాగార్జునసాగర్ మీదకి ఏపీ పోలీసులు వెళ్ళంగానే తెలంగాణ ప్రజల్లో రోషం వచ్చేసి అరే రే కేసీఆర్ ఓట్లు గుద్దుతారు అని. పాపం ఇది ప్లాన్ కేసీఆర్దా జగన్దా? గుద్దారు బాబు, కథ అడ్రస్ లేకుండా చేశారు. ఎక్కడైతే రూరల్ తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ని గెలిపించారు. సిటీ కనుక లేకపోయినట్టయితే జీహెచ్ఎంసీ అసలు ఇంకా బీఆర్ఎస్ ఈ అపోజిషన్ ప్రతిపత్తి కూడా వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి స్థాయి వచ్చేది. సేమ్ జగన్కు 11 సీట్లు ఎట్లాగో ఆయన కూడా 11 సీట్లకే పరిమితం అయ్యేవాడు అక్కడ కేసీఆర్ అనమాట. ఏదో మొత్తానికి సెటిలర్స్ ఇక్కడ జీహెచ్ఎంసీలు ఆడుకోబట్టి ఒడ్డున పడ్డాడు. అంటే ఒకటి ఇక్కడ మనం అటు కేసీఆర్కైనా ఇటు జగన్కైనా బీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటంటే, ప్రజలు మిమ్మల్ని నకసిక పర్యంతం చూస్తున్నారు. నిజంగా ప్రజా ప్రయోజనాల లక్ష్యంగా మీరు పథకాలు కనుక తెస్తే ప్రవేశపెడితే నెత్తిన పెట్టుకుంటారు. అదే ప్రజల పేరు చెప్పి వాళ్ళ పొట్ట కొట్టి ఆ సొమ్మంతా మీరు మింగాలని చూస్తే ఇదే జరుగుతుంది. కాళేశ్వరం కూలేశ్వరం కాతం కాదు, అసలు బీఆర్ఎస్ఏ కూలిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ భూస్థాపితం అయిందంటే వాళ్ళు చేసినటువంటి ఆ అరాచకాలు, అవినీతి, కుంభకోణాలు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 550 కిలోమీటర్ల నీరు పారించి డ్రై ఏరియా మొత్తం నీటితో నింపి ఆ రైతుల కళల ఆనందం చూస్తూ రాయలసీమ 4 జిల్లాల్లోని రైతులతో పాటు కుప్పం చివరి ఆయకట్టు వరకు నీరిచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడే అంటూ విశ్లేషించిన డి. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.